ఉపాధి హామీ కూలీల కోసం తెచ్చిన రామ్జీ చట్టం కూలీలకు ఎంతో ఉపయోగపడుతుందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు అనేక ఉపయోగాలు చేకూరుతాయని, ఈ లేబర్ కోడ్ల ద్వారా పీఎఫ్, ఈఎస్ఐ వర్తిస్తుందని తెలిపారు. ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నాం అంటే రాజకీయాల్లో పనిచేస్తున్నాం. రాజకీయాల్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రజా సంక్షేమం అనే దాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, రాజకీయాలంటే వీటి దిశను మార్చాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో నైతిక విలువలు, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, ఎదుటి వారిని ప్రేమించడం, ద్వేషం లేకుండా తన సిద్ధాంతాన్ని స్పష్టంగా చెప్పగలడం. అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన అనేకమైనటువంటి మార్పులు చేస్తున్నారు. చాలా గొప్ప గొప్ప మార్పులు వచ్చినాయి. ఉదాహరణగా ఇప్పుడైతే రామ్జీ అనేటువంటి చట్టం అయితే వచ్చింది. ఇది చాలా సమగ్రమైనటువంటి చట్టం. ఇదేదో ఆషామాషి తీసుకురాలేదు. ఇదెవరో పేరు మార్చాలని తేలేదు. పాత మన్రేగా కార్యక్రమంలో ఏవైతే పెద్ద ఎత్తున పేదవాళ్లకు కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు దుర్వినియోగమనే అభివృద్ధి జరిగింది. దాన్ని అరికట్టాలని ఈ రామ్జీ యొక్క ఉన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చినాను. గతంలో రామ్జీలో 100 రోజులు మాత్రమే పని దినాలు ఉండేది. ఇప్పుడు దాన్ని 150 దినాలు పెంచాలని మీకు మనం చేస్తాం. 150 దినాలు పెంచాలి. అయితే దీంట్లో అనేకమైన మార్పులు ఉన్నాయి. ఇదో కేంద్రం తీసుకుని ఇదో కేంద్ర పథకం అనేటువంటి భావన రావద్దు. ఎందుకంటే కేంద్రం 60% మాట ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% మాట ఇవ్వాలి. కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది ఎవరు? గ్రామ సర్పంచ్. అంతేగాని కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్వహించదు. వాటిది గ్రామాల యొక్క అభివృద్ధికి, అదేవిధంగా పేద కూలీలు ఎవరుతున్నారో వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక సీజన్లో వారికి మినహాయింపించినారు. అంతేకాదు, అతి ముఖ్యమైనటువంటి దాంట్లో మార్పు వచ్చింది ఏంటంటే వేతనాలు ఏవైతే ఇస్తారో, కూలీ ఏవైతే ఇస్తారో ఆ కూలీ నేరుగా పనిచేసే కార్మికుడి ఖాతాలోకి వెళ్తుందని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. గతంలో అది లేదు. గతంలో పని చేసి 2 నెలలు కూడా సరే జీతాలు చేయగా చాలా పెద్ద దుర్వినియోగం జరిగింది. ఈ దుర్వినియోగం చెప్పిన దానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ దాని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అలాగే లేబర్ కోడ్స్ ఉన్నాయి. లేబర్ కోడ్స్ నేను కార్మిక శాఖ మంత్రిగా చెప్తున్నా. ఆ లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ పార్లమెంట్లో నేను ప్రవేశపెట్టింది నేనే అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అవి కార్మికులకు చాలా ఉపయోగపడతాయి. వేతన చట్టం కానీ లేక కార్మికుల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ
చాలా ముఖ్యమైనది. అలాగే వర్కింగ్ కండిషన్స్, అంటే ఏ ఫ్యాక్టరీలో ఎక్కడ పనిచేసినా ఏ పరిస్థితులు ఉండాలా, ఎంత ఉండాలా. అలాగే ఈ కార్మికుల్లో మొదటిసారి ఈ మార్పుల వల్ల అసంఘటిత రంగ కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ రెండు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇది సమగ్రంగా చేసిన కాదు. ఎందుకంటే దేశం మారుతూ ఉన్నది, ప్రపంచంలో పోటీతత్వం పోవాలి. అందుకనే ఈ సరళీకరణ అనేది చాలా అవసరం, రిఫార్మ్స్ అనేవి చాలా అవసరం. ప్రపంచమంతా రిఫార్మ్లో పోతుంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2047లో వికసిత్ భారత్ యొక్క లక్ష్యాన్ని చేర్చి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా చేయాలని ఆ సంకల్పంలో చేసిన సంస్థలు. కాబట్టి ఇది చాలా పెద్ద కార్యక్రమం. దయచేసి మీరందరూ గ్రామానికి ఈ విషయాలు తెలియజేయాలి, గ్రామానికి తెలియజేయాలి. దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం సహించడానికి వీల్లేదు. 2, మనము ఏ రకమైనటువంటి ఒక దురుద్దేశంతో పనిచేయడం లేదు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఈ 12 సంవత్సరాల పైన 13 సంవత్సరాల దగ్గర